కావాలనే ప్రీ ప్లాన్డ్ గానే కవిత గారిని అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ అరెస్ట్ చేశారు. అండ్ దీని వెనకాల కొన్ని శక్తులు చాలా బలంగా ఉన్నాయి అని. ఎవరు ఆ శక్తులు అంటారు మీరు? కొన్ని శక్తులు అంటే ఇప్పుడు కేంద్రంలో పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వము, రాష్ట్రంలో పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కలిసే చేస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీ వేరు కాదు. ఎన్నికల ముందర బీఆర్ఎస్ బీజేపీ బీ టీం అనేసి ప్రచారం చేసిండు. అంటే మీరు అన్నట్టుగా స్టేట్ లో మనం చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న వచ్చింది, బట్ బీజేపీ ప్రభుత్వం గత 9 ఏళ్ల నుంచి పరిపాలిస్తుంది. మరి అప్పుడెప్పుడు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? రాజకీయ లబ్ధి కోసం అరెస్ట్ చేసిండ్రు. పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ ఈ రోజు విడుదలైంది. ఫ్రైడే రోజు నిన్నటి సాయంత్రం రోజు కవితక్కను అరెస్ట్ చేసిండ్రు. నిన్న మోడీ వచ్చిండు, ఈడీని కూడా తీసుకొచ్చిండు, కవితక్కను అరెస్ట్ చేయించిండు. రాజకీయంగా తెలంగాణలో లబ్ధి పొందడానికి మాత్రమే, రాజకీయంగా కేసీఆర్ గారిని దెబ్బతీయడానికి మాత్రమే, రాజకీయంగా కేసీఆర్ గారి ఫ్యామిలీని ఒక స్కీమ్ల ఫ్యామిలీ స్కాములు చేసింది అని ప్రజలకు నిరూపించడానికి మాత్రమే అరెస్టులు చేసిండ్రు. అది నిరాధారమైన ఆరోపణలు. అవి అసలు ఆధారాలు లేని లిక్కర్ స్కామ్. అది అసలు అందులో ఆధారాలే లేవు. ఎవడో పిల్లై ఆయన చెప్పిన స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకొని దీన్ని ఇట్లా కొనసాగిస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి లాగుతున్నారు. 2 సంవత్సరాల నుంచి కూడా ఒక ఆడబిడ్డ ఈడీ శక్తులను, కేంద్ర ప్రభుత్వాన్ని అందరినీ ఎదిరించి వాళ్ళు ఎప్పుడు పిలిచినా, ఏ టైంలో పిలిచినా కూడా ఆ టైంలో పోయి వాళ్ళకు సహకరించింది. వేరే దేశాలు పారిపోలేదు. వాళ్ళ పార్టీలకు రమ్మని ఆహ్వానించినా కూడా ఆమె పార్టీ మారలేదు. ఫైటర్ బిడ్డ కాబట్టి ఫైట్ చేస్తూనే ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఫైట్ చేస్తూనే ఉంటుంది, ఫైట్ చేస్తూనే ఉంటుంది. సో ఫస్ట్ ఈడీ అధికారులు వచ్చారు, మోడీ గారు వచ్చారు, అండ్ మనము సంకల్ప యాత్ర సభలు జరుగుతున్నాయి. సో ఈ తరుణంలో కవిత గారిని అరెస్ట్ చేస్తే ఏం ఆశించారు అనుకోవచ్చు? మేమును బీఆర్ఎస్ పార్టీ వేరు అని చెప్పడానికి చేసింది. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళది వాళ్ళకే పడ్డది. ఏంటంటే బడే బాయి చోటే బాయి అని రేవంత్ రెడ్డి, మోడీ ఇద్దరు ఎట్లా అనుకున్నారో, మేమిద్దరము సత్సంబంధాలను కొనసాగిస్తాము, మేము కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ బీజేపీ తోటి పూరితమైన వాతావరణాన్ని నెలకొల్పుకుంటామనేసి రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పిండు ఆ గుంపు మేస్త్రి. ఇప్పుడు బీజేపీకి బీ టీము కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. ఎందుకంటే ఇప్పుడు 100 రోజులు అయిపోయింది. కాంగ్రెస్ చేసింది జనాలకు సున్నా. యాక్చువల్గా సిద్ధాంతాల పరంగా కావచ్చు, పార్టీలలో ఉండే ఒక ఉద్దేశాల పరంగా మనం చూసినట్లయితే కాంగ్రెస్కి బీజేపీకి అసలు సెట్టే కాదు, కొంతనే లేదు. అలాంటి 2 ప్రభుత్వాలు కలిసి కక్ష సాధింపు చర్యలో లేకపోతే రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకంటే హుజరాబాద్ ఎన్నికలల్లో బీజేపీ కాంగ్రెస్ వేరయ్యేది ఉంటే బలమైన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి క్యాండిడేట్గా నిలబెట్టేది. అసలు అక్కడ హుజరాబాద్కు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి క్యాండిడేట్గా పెట్టి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఈటెల రాజేందర్ గెలుపు కోసం కృషి చేసిండ్రు. నిజామాబాద్లో ఏం జరిగింది? కాంగ్రెస్ బీజేపీ ఒక్కటయ్యే కవిత గారిని ఓడించి బీజేపీ ప్రభుత్వం గెలిచేటట్టు, బీజేపీ అభ్యర్థి గెలిచేటట్టు చేసుకున్నారు. దుబ్బాకలు ఏమైంది? దుబ్బాకలో కూడా రఘునందన్ రావును గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి డమ్మీ క్యాండిడేట్ను నిలబెట్టిండ్రు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి, కేసీఆర్ గారిని దెబ్బతీయడానికి, బీఆర్ఎస్ పార్టీని ఆనవాళ్ళు లేకుండా చేయడానికి, అసెంబ్లీ సాక్షిగా గుంపు మేస్త్రి చెప్పిండు కదా, కేసీఆర్ గారు ఆనవాళ్ళు తెలంగాణలో లేకుండా చేస్తానని, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పేసి, కేసీఆర్ గారి పార్టీని ఉండకుండా చేస్తానని చెప్పేసి బీజేపీ పార్టీతోటి సత్సంబంధాలను నెలకొల్పుకుంటూ బీజేపీ కత్తి వాడిస్తున్నాడు, పొడిచేటోడు మాత్రం కాంగ్రెస్ వాడు పొడుస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు గమనిస్తున్నట్టయితే ఏ బీజేపీ నాయకుడు కూడా ఇంతవరకు ఈ 100 రోజుల పాలన మీద రైతులకు నీళ్ళు వస్తలేవు, కాంగ్రెస్ ఇస్తలేదని ఏ బీజేపీ నాయకుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగింది లేదు. ఏ బీజేపీ నాయకుడు కూడా రైతన్నలు, ఆటో అన్నలు, చేనేత కార్మికులు ఆకలి చావులతోటి అలమటిస్తున్నారు, ఆత్మహత్యలు వచ్చిందని చెప్పింది లేదు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పడానికి ఇదే నిదర్శనం. మేము బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపున ప్రతిదీ కొట్లాడుతున్నాం. 100 రోజులు అయింది. 100 రోజులకు ముందు డిసెంబర్ 9వ తారీఖు నేనిస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పిండు. వాటి మీద మేము కొట్లాడుతున్నాం తప్ప బీజేపీ పార్టీ ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఒక్కసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ కాంగ్రెస్ నాయకుల మీద కానీ ఎలాంటి ప్రచారాలు చేయలేదు. దీనికన్నా పెద్ద నిదర్శనం ఏమున్నది? సో ఈ నిదర్శనంలో భాగంగానే కవిత గారి అరెస్ట్ కూడా జరిగిందని మేము భావిస్తున్నాం. ఈ నిదర్శనంలో భాగంగానే పార్లమెంట్ ఎన్నికలల్లో ఇప్పుడు
బీజేపీ పార్టీ లాభం పొందాలి, కాంగ్రెస్ పార్టీ లాభం పొందాలి. అంటే ఇక్కడ ఇంకొక ఇష్యూ చూస్తే లలిత గారు, మనం చూడొచ్చు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ గారి మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడం జరిగింది. బట్ కవిత గారు ఆ బెయిల్ తెచ్చుకోకుండా చేస్తూనే 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఎలా చూడాలి, ఏం చెబుతుంది? అంటే ఫస్ట్ నుంచి మనకు ఒక ఇంప్రెషన్ వాళ్ళు ఏం కలిగించారు అంటే, మనం ఓన్లీ ఇట్లా ఏమంటారు అలిగేషన్స్ వచ్చాయి, సో దాని గురించి ఏదైతే ఉందో మనం ఒక సాక్షిలాగా మాత్రమే మనకి మనని డౌట్ చేస్తున్నారు అంటే ఒక సస్పెక్ట్ అనుకోండి, వాట్ ఎవర్. సో మనకి మన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అడిగారు, మనం కూడా చాలా ఫెయిర్ మైండ్ తోటి వీ లైక్ వాళ్ళకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా వాళ్ళు అడిగింది మనం ఇవ్వాలి అని ఒక సదుద్దేశంతో వీఆర్ నాట్ ఎట్ ఆల్ అక్యూజ్డ్ అని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసి మనం ఏమన్నామంటే, ఏదైతే మీరు విచారణలు చేస్తున్నారు, నేను విచారణలకు అన్నిటికీ నేను కోఆపరేట్ చేస్తాను, బట్ ఈడీ ఆఫీస్లో కాదు, ఏదైతే ఉందో 161 సిఆర్పిసి ప్రకారం మా ఇంట్లో చేయండి. సో నేను అట్లా అనేసి అదే మనం సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యాం. సో అక్కడ నడుస్తుంది అట్లా. సో వెన్ ఇట్ కమ్స్ టు ఇప్పుడు కేజ్రీవాల్ గారి మీద ఏదైతే ఉందో తనకి ఆరోపణలు తన మీద కూడా చేశారు. ఇప్పుడు సేమ్ మన కవిత గారి మీద ఎలా ఉన్నాయో తన మీద చేశారు. కానీ ఇంకా తన విషయానికి వస్తే ఆయన సీఎం. ఓకే, ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఢిల్లీకి సంబంధించిన స్కీమే అది, వాట్ ఎవర్. యాక్చువల్గా ఇట్స్ ఎ స్కీమ్, దాన్ని స్కామ్ అంటున్నారు. ఓకే, సో నేనేమంటున్నా, చాలా డిఫరెన్స్ ఉండింది ఈ స్కీమ్ కి స్కామ్ కి సంబంధించి. ఎగ్జాక్ట్లీ, దాన్ని ఎంత ఇదిగా చాలా చాలా చక్కగా దాన్ని రెండింటిని జోడించేసి స్కీమ్ ని తీసుకుపోయి స్కామ్ చేశారు. కేసుకు సంబంధించి మనం కొంచెం ముందుకు వెళదామండి పావని గారు, రైట్? మీరు కూడా సో ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి రైట్ ఇప్పటి వరకు మనం 12 మంది దీని మీద ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 11 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అందులో కొంతమంది మేము ఇందులో కాస్త అవకతవకలకు పాల్పడ్డామంటూ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. బట్ కవిత గారి అరెస్టులోనే మనం చూస్తున్నాం, ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి అరెస్ట్ జరగబోతుంది అనుకున్నారు, ఆల్ ఆఫ్ ఏ సడన్ నిన్న జరిగింది. అసలు ఏదో స్కామ్ జరగలేదా? ఇది కంప్లీట్ స్కీమ్ అంటారా? అసలు అది నిరాధారణమైన ఆరోపణలు. మరి ఎందుకు 11 మందిని అరెస్ట్ చేశారు? వాళ్ళు కూడా చిన్న అంటే చోట మోటా వాళ్ళు కూడా కాదు, చాలా పెద్దవాళ్ళు. అంటే రాజకీయంగా పవని గారు చెప్తారు, లీగల్ గా ఏం జరిగిందో మీరు చెప్పండి. లీగల్ గా ఇప్పుడు తనైతే యాంటిసిపేటరీ బెయిల్ తనకి గ్రాంట్ అయింది. సో తన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. అదే నేను చెప్పబోతున్నా. యాక్చువల్ గా మీకు తను సీఎం, వాళ్ళ ఓన్ స్కీము, వాళ్ళ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ మొత్తం టీమ్ ఆఫ్ గ్రూప్ ఏదైతే ఉందో స్కీమ్ లో ఉన్నారు. సో తనకే యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ అయినప్పుడు కవిత గారికి ఏదైతే ఉందో ఇలా తన బెయిల్ పెండింగ్ పెట్టి 7 days కస్టడీ ఇవ్వడం మటుకు ఇట్ ఈస్ కంప్లీట్లీ అది అంటే అసలు మేము అనుకోలేదు. యాక్చువల్లీ షీ ఈజ్ ఎంటైటిల్ ఫర్ ది బెయిల్ అండి. ఎప్పుడైతే తను బెయిల్ కి అడిగారో ఆ బెయిల్ అప్లికేషన్ అలౌ చేయాల్సింది. అంటే 12 మంది కూడా ఒకటే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా కాదు, డిఫరెంట్ స్టేట్స్ కి సంబంధించిన వాళ్ళు. అండ్ ముఖ్యంగా కవిత గారి దగ్గరకు వచ్చేసరికి సౌత్ లో తానే రైట్ ఒక టీమ్ లీడర్ గా వర్క్ చేస్తున్నారంటూ కూడా ప్రధాన ఆరోపణ. 11 మందిలో సరే 11 మందిని వాళ్ళు కస్టడీకి తీసుకున్నారు. ఇంత చేశారు కదా, కొన్ని 100 కోట్ల స్కామ్ అన్నారు వాళ్ళు. ఆ స్కీమ్ ని కొన్ని 100 కోట్ల స్కామ్ అన్నారు. సో ఎన్ని 100 కోట్లు వాళ్ళు ఇప్పటి వరకు రికవరీ చేశారు? వెదర్ దే హ్యావ్ డన్ ఏదైనా చూపించారా ఇప్పటి వరకు ఆధారాలు? సింప్లీ వాళ్ళని లోపల కూర్చోబెట్టేశారు. వాళ్ళు దగ్గర అప్రూవల్గా మారారని చెప్పేసి కొంతమంది చెప్పిన మాటల ప్రకారము కవిత గారిని ఈ కేసులో అన్నెసెసరీలీ ఇంప్లికేట్ చేయడం జరిగింది. ఓకే, అది ఒక పాయింట్. అయితే వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఈడీ ఉందో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అట్టర్లీ ఫెయిల్ అయినట్టు ప్రూవ్ అయిపోయింది. బికాస్ ఇప్పటి వరకు ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5-2 years వస్తుంది దగ్గర. ఈ 2 yearsలో కూడా ఒక్క రికవరీ లేదు. 100 కోట్ల రికవరీలు, అరే ఒక 100 కోట్లు 200 కోట్లు రికవర్ చేయాలి కదా. మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు అంటే నిజంగా స్కామ్ జరిగి ఉంటే కనిపించేటివి. అంటే అప్రూవల్ గా మారని చెబుతున్న మాటల్లో కూడా వాస్తవం లేదంటారా? బెదిరించిండ్రు. ఇప్పుడు వాళ్ళ ఈడీ అధికారులు బెదిరించి అప్రూవల్ గా మార్చేసి చెప్తారా మీరు? అంతే మరి. 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పిండ్రు. దాంట్లో ఎంతంటే లక్షల రూపాయలు కూడా చూపించలేదు దాంట్లో. ఇగో ఇక్కడ అసలు స్కామ్ ఎక్కడుంది, ఆధారాలు లేకుండా దర్యాప్తు ఏమిటి? ఢిల్లీ హైకోర్టు ఇది. మద్యం విధానాల్లో అసలు కుంభకోణం ఎక్కడ ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఢిల్లీలోని రౌత్ ఎవెన్యూ కోర్టులో నిరుడు మే 7న సూటిగా ప్రశ్నించింది. ఓకే, ఈ కేసులో ఈడీ తగిన సాక్ష్యాధారాలతో దర్యాప్తు కొనసాగించడం లేదని అసహనం వ్యక్తం చేసేసింది. స్టేట్మెంట్ల సహాయంతో తప్ప ఆధారాలకు అనుగుణంగా ఈ దర్యాప్తు కొనసాగడం లేదని అభిప్రాయపడ్డది. ఎవరో వచ్చి ఈడు దొంగ అని చెప్తే ఆ దొంగ అని తీసుకుపోయి
విచారణ అది కూడా జరగాలి. ఎవరో కాదు దొంగ అని చెప్పి పట్టుకొచ్చిన ఆయననే అతను చెప్తుంటే ఇంకొక person. ఈమెను పర్సన్ ని టార్గెట్ పోనీ చేసి తనకి సంబంధించిన తన రికార్డ్ లో కానీ తన స్టేట్మెంట్ లో కానీ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ అసలు లేకపోతే ఏదైనా వీడియోస్ కానీ ఇట్లా డబ్బులు ఎక్స్చేంజ్ అవుతున్నది కానీ అసలు ఏముందని ఏమున్నాయి Nothing ఖాతాలు, అసలు. ఆధారాలు పోనీ ఏవీ ఇప్పుడు కవిత గారిని పక్కన పెడితే అసలు ఆ పట్టుకున్న 11 మంది దగ్గర నుంచి ఏం తీశారు వాళ్ళు ఇప్పటి వరకు ఏమీ లేదు. అంటే ఇదంతా ఏంటంటే అక్కడ వాళ్ళ టార్గెట్ ఇక్కడ తెలంగాణ ఇట్లా టార్గెట్ మేబీ ఢిల్లీ కూడా టార్గెట్